సో టకేమిచి హకాయిని టైజోని చంపకుండా ఆపి కిసాకి టెట్టాని టోమా నుంచి కిక్అవుట్ అయ్యేలా చేసి తను అనుకున్న పని సక్సెస్ అవడంతో తిరిగి ఫ్యూచర్ లోకి అయితే వెళ్తాడు. ఇక టకేమిచి కళ్ళు తెరిచి చూసేసరికి తను ఒక ఫ్యూనరల్ లో అయితే ఉంటాడు. అండ్ ఇక ఫ్యూనరల్ ఎవరిదో కాదు, మీట్సుయాదే. దీంతో టకేమిచి ఒక్కసారిగా షాక్ అవుతాడు, మీట్సుయా ఎలా చనిపోయాడని. ఇక సడన్ గా టకేమిచి మొబైల్ కి ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఆ నోటిఫికేషన్ లో ఒక న్యూస్ అయితే ఉంటుంది, టచిబానా హినాటా ఒక కార్ యాక్సిడెంట్ లో చనిపోయిందని. దీంతో వెంటనే టకేమిచి మైండ్ అయితే బ్లాంక్ అవుతుంది. సో వెంటనే మనోడు ఒక పిచ్చోళ్ళ రోడ్డు మీదకైతే పరుగులు తీస్తాడు. అన్ని పర్ఫెక్ట్ గానే చేశాను కదా, మళ్ళీ ఇలా జరిగింది అని రోడ్డు పైన కింద కూర్చుంటాడు. అప్పుడు తన జేబులో నుండి ఒక కీస్ అయితే కింద పడుతుంది. అండ్ ఆ కీస్ టకేమిచి ఉండే అపార్ట్మెంట్ వి. సో వెంటనే టకేమిచి ఆ కీస్ తీసుకొని తన అపార్ట్మెంట్ లోకి అయితే వెళ్తాడు. సో అపార్ట్మెంట్ లో టకేమిచికి తను పాస్ట్ లో తీసుకున్న ఒక గ్రూప్ ఫోటో అయితే కనిపిస్తుంది. అప్పుడు సడన్ గా అక్కడికి నాటో అయితే వస్తాడు. ఇక నాటో టకేమిచితో, టకేమిచి వచ్చేసావా, నేను నీకోసం ఎదురు చూస్తున్నాను. టకేమిచి, మనం ఇప్పటి వరకు ఫేస్ చేసిన టైమ్ లైన్స్ అన్నింటిలో ఇదే వరస్ట్ టైమ్ లైన్. ఈ టైమ్ లైన్ లో హీనా మాత్రమే కాదు, టోక్యో మాంజిన్ గ్యాంగ్ లో ఉన్న మేజర్ మెంబర్స్ అందరినీ మర్డర్ చేశారు. ఈవెన్ కిసాకి టెట్టాని కూడా మర్డర్ చేశారు. నీ గుండె ధైర్యం చేసుకో టకేమిచి, ఈ మర్డర్స్ అన్ని చేసింది ఎవరో కాదు, మైకీనే. సో టకేమిచి, నేను కూడా మైకీని మీట్ అవ్వాలని అనుకుంటున్నాను. సో అది నీ వల్ల మాత్రమే అవుతుంది, ఎందుకంటే నువ్వు కూడా టోక్యో మాంజిన్ గ్యాంగ్ లో ఒక మెంబర్ వే. కానీ మైకీ నిన్ను తప్ప మిగిలిన వాళ్ళందరినీ చంపేశాడు. టకేమిచి, నువ్వు పాస్ట్ లో గనుక ఏదైనా తెలియకుండా మిస్టేక్ చేసావా? నాకు తెలిసి ఆ ఒక్క మిస్టేక్ వల్లే ఇప్పుడున్న టైమ్ లైన్ ఇంత వరస్ట్ గా మారింది, ఒకసారి బాగా గుర్తు తెచ్చుకో అని అంటాడు. దానికి టకేమిచి కోపంగా, నేను తప్పు చేశాను, టైజుని సేవ్ చేశాను, కిసాకిని టోమా నుంచి వెళ్ళగొట్టాను, అండ్ చివరగా నేను తిరిగి ఫ్యూచర్ లోకి వచ్చే ముందు వాళ్ళందరితో ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాను. అండ్ ఆ గ్రూప్ ఫోటో ఎవరో నాకు పోస్ట్ లో అయితే పంపించారు. అండ్ అది ఇక్కడ టేబుల్ పైన ఉంది అని చెప్పి దాన్ని నాటోకి చూపిస్తాడు. ఆ ఎన్వలప్ ని చెక్ చేసిన నాటో, ఈ స్టాంప్ జపాన్ ది కాదు, ఫిలిపీన్స్ ది, ఇది ఖచ్చితంగా నీకు ఫిలిపీన్స్ నుంచే ఎవరో పోస్ట్ చేశారు. అండ్ ఆ ఎన్వలప్ లో ఇంకొక లెటర్ కూడా ఉంటుంది. ఆ లెటర్ లో నన్ను జనవరి 20th నీకు చెప్పిన ప్లేస్ లో కలవమని ఉంటుంది. అప్పుడు టకేమిచికి గుర్తొస్తుంది, యాక్చువల్ గా మైకి టకేమిచికి ఒక బైక్ అయితే గిఫ్ట్ గా ఇస్తాడు. అండ్ ఆ బైక్ యొక్క ఇంజన్ మైకి యొక్క బ్రదర్ కి ఫిలిపీన్స్ లోని ఒక డంప్ యార్డ్ లో దొరుకుతుంది. ఆ విషయమే టకేమిచి నాటోకి చెప్తాడు. దీంతో వెంటనే వాళ్ళిద్దరు ఫిలిపీన్స్ లోని ఆ లొకేషన్ కి అయితే రీచ్ అవుతారు. సో ఇక వాళ్ళిద్దరు విడివిడిగా మైకీ కోసం వెతకడం అయితే స్టార్ట్ చేస్తారు. ఇక అలా వెతుకుతూ ఉండగా టకేమిచికి మైకీ అయితే కనిపిస్తాడు. దీంతో టకేమిచి ఏడవడం స్టార్ట్ చేస్తాడు. దీంతో మైకీ, టకేమిచి, నువ్వు ఇంకా క్రై బేబీవేనా? ఇక నేను నిన్ను ఇంత దూరం పిలిపించింది నువ్వు నాకు ఒక ఫేవర్ చేయడం కోసం. టకేమిచి, టోమాన్ ఇప్పుడు చేంజ్ అయింది, నువ్వెందుకని టోమాన్ని విడిచి వెళ్ళిపోయావు? నువ్వు నాతో పాటే ఉండి నేను తప్పు చేసినప్పుడు వాటిని మా బ్రదర్ లాగా సర్దిదిద్దుదావని అనుకున్నాను, కానీ నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. ఇక నేను ఒంటరిగానే ట్రై చేశాను, కానీ నా వల్ల కాలేదు టకేమిచి. ఐ లాస్ట్ మై సెల్ఫ్. నేను నా పాత్ ని కోల్పోయాను. నువ్వు టోమాన్ని విడిచి వెళ్ళిపోతానని చెప్పినప్పుడు నేను దానికి ఒప్పుకోలేదు. అప్పుడు డ్రాకెన్ అండ్ మీట్సుయా నాతో, నేను చూస్ చేసుకున్న పాత్ వాయిలెన్స్ అని, దానికి నువ్వు కరెక్ట్ కాదని మేమిద్దరం టకేమిచికి రుణపడి ఉన్నాము. మేమిద్దరం నీకోసం లైఫ్ ని సాక్రిఫైస్ చేయడానికి కూడా వెనకాడము, కానీ టకేమిచిని మాత్రం వదిలే. ప్రజెంట్ ఉన్న టోమాన్ కి టకేమిచి సూటబుల్ కాదని చెప్పారు. అందుకే నేను నిన్ను టోమా నుంచి వెళ్ళిపోయేందుకు ఒప్పుకున్నాను. చూసావా టకేమిచి, వాళ్ళిద్దరు ఎంత మంచి వాళ్ళు, కానీ నేను వాళ్ళని చంపేశాను. టకేమిచి, టోమాన్ ఇప్పుడు ఒకప్పటిలా లేదు, అందుకని నేను అందరినీ చంపేశాను. సో అందుకని దీన్ని నువ్వే ఎండ్ చెయ్యాలి. టకేమిచి, ఈ గన్ తీసుకుని నన్ను షూట్ చేయి, ఇంతటితో అంతా ఎండ్ అవుతుంది. నేను ఒక న్యూ ఇయర్ అని క్రియేట్ చేద్దామని అనుకున్నాను, బట్ ఇలా అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఫస్ట్ టైం ఒక పర్సన్ ని చంపినప్పుడు నాకు ఎలాంటి ఫీలింగ్ కూడా కలగలేదు. సో అప్పటి నుండి నా దారికి ఎదురొచ్చిన వాళ్ళందరినీ చంపేస్తూ వచ్చాను. టకేమిచి, మన ప్రాబ్లమ్స్ ని ఇలా సాల్వ్ చేసుకోవడం చాలా ఈజీ కదా అని అంటాడు. దానికి టకేమిచి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు మైకి, ఇది నువ్వు కాదు అని చెప్పి మైకీని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ మైకి మరో గన్ తో టకేమిచి హెడ్ పైన పెట్టి తన ఐస్ లోకి చూస్తూ, నన్ను అలా చూడకు టకేమిచి, దయచేసి ఆ గన్ తీసుకుని నన్ను షూట్ చేయి అని మైకి కళ్ళలో నుంచి కూడా నీళ్లు వస్తూ ఉంటాయి. ఇక వెనకాల నుండి నాటో మైకీని అయితే షూట్ చేసేస్తాడు. బట్ ఆ తర్వాత నాటో ఆ గన్ని చెక్ చేస్తే సేఫ్టీ పిన్ అయితే ఆన్ లో ఉంటుంది. అప్పుడు నాటోకి అర్థం అవుతుంది మైకి టకేమిచిని చంపాలని అనుకోలేదని. సో ఇక మైకి నాటోతో, టచిబానా నాటో అంటే నువ్వే కదా, చాలా థ్యాంక్స్ నాటో, టకేమిచి పని చేయలేడని నాకు ముందే తెలుసు, చివరికి ఇది ఎండ్ అవ్వబోతుంది, నా లైఫ్ మొత్తం సఫరింగ్ అండ్ పెయిన్ తప్ప ఇంకేమీ లేదు అని అంటాడు. దీంతో టకేమిచి, అలా మాట్లాడకు మైకి, నేను ఇదంతా చేంజ్ చేయగలను, నేను పాస్ట్ లోకి టైం ట్రావెల్ చేయగలను, నేను నీకేమీ కానివ్వను, నేను నిన్ను తిరిగి బ్రతికిస్తాను అని చెప్పి
చెప్పి ఏడుస్తూ ఉంటాడు. దానికి మైకి థ్యాంక్స్ టకేమిచి, నువ్వు చెప్పేది అబద్ధమైనా నాకు చాలా హ్యాపీగా ఉంది. టకేమిచి నీ హ్యాండ్స్ చాలా వెచ్చగా ఉన్నాయి అని చెప్పి టకేమిచి హ్యాండ్స్ లోనే మైకి అయితే చనిపోతాడు. ఇంతటితో ఆ ఎపిసోడ్ అయితే ఎండ్ అవుతుంది. ఇక ఫైనల్ ఎపిసోడ్ లో టకేమిచి తిరిగి పాస్ట్ లోకి వెళ్లి ఒక టైర్ ని కొడుతూ ఉంటాడు. అప్పుడు అక్కడికి చీఫ్ యూ వచ్చి, ఏంటి టకేమిచి వర్షంలో ఒక పిచ్చోళ్ళ ఆ టైర్ ని కొడుతూ ఉన్నావు అని అడుగుతాడు. దానికి టకేమిచి, నన్ను డిస్టర్బ్ చేయకు చీఫ్ యూ, నేను ట్రైనింగ్ తీసుకుంటున్నాను, ఫ్యూచర్ ని చేంజ్ చేయాలంటే నేను ముందు స్ట్రాంగ్ గా ఉండాలి అని అంటాడు. అప్పుడు చీఫ్ యూ, ఫ్యూచరా అంటే నువ్వు మళ్ళీ ఫ్యూచర్ నుంచి వచ్చావా అని అడుగుతాడు. దానికి టకేమిచి, అవును, ఫ్యూచర్ ఏమీ చేంజ్ అవ్వలేదు అండ్ ఈసారి ఫ్యూచర్ లో అందరూ చనిపోయారు అని చెప్పి తనకి జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేసి టకేమిచి ఆ టైర్ ని నాన్ స్టాప్ గా కొడుతూ ఉండడం వల్ల తన హ్యాండ్స్ నుంచి అయితే బ్లడ్ వస్తుంది. దీంతో చీఫ్ యూ టకేమిచిని ఫోర్స్ఫుల్ గా కామ్ డౌన్ చేసి నెక్స్ట్ ఏం చేద్దామో అది చెప్పు టకేమిచి అని అంటాడు. దానికి టకేమిచి, ఎలాగైనా మైకీని బీట్ చేసి నేనే టోమాన్ కి కమాండర్ అవుతాను, అప్పటి వరకు నేను తిరిగి మళ్ళీ ఫ్యూచర్ లోకి వెళ్ళను అని అంటాడు. దీంతో వాళ్ళిద్దరూ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇక నెక్స్ట్ సీన్ లో కిసాకి అండ్ హాన్మా వెళ్లి ఒక న్యూ పర్సన్ అయితే మీట్ అవుతారు. ఇక ఆ పర్సన్ పేరు ఈజనా. ఇక తనే యొకోహామా టెంజికుస్ యొక్క బాస్. ఇక ఈజనా కిసాకిని నువ్వెందుకని మా గ్రూప్ లో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నావని అడుగుతాడు. దానికి కిసాకి, నేను ఒక దానిపైన రివెంజ్ తీసుకోవాలని అనుకుంటున్నానని చెప్తాడు. ఇక నెక్స్ట్ సీన్ లో టకేమిచి ఫ్రెండ్స్ అయినటువంటి యమగిషి అండ్ మాకటో స్ట్రీట్ పైన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కొంతమంది వాళ్ళకి డాష్ ఇవ్వడంతో, ఏంట్రా కళ్ళు కనిపించట్లేదా, మాకే డాష్ ఇస్తున్నారు, మేము టోమాన్ మెంబర్స్ అని చెప్పి వాళ్ళనైతే భయపెడతారు. ఇక అక్కడే ఉన్న యొకోహామా టెంజికోస్ మెంబర్స్ కొంతమంది అయితే మీరు టోక్యో మాంజిన్ గ్యాంగ్ మెంబర్సా అని వాళ్ళని కొడుతూ ఉంటారు. ఇక ఎలాగోలా తప్పించుకుని వీళ్ళిద్దరు మెట్రో స్టేషన్ లో ఉన్నటువంటి చీఫ్ యూ అండ్ టకేమిచి దగ్గరికి వెళ్లి వాళ్ళకి జరిగింది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక ఒక ట్రైన్ మొత్తం ఆ రెడ్ కలర్డ్ యూనిఫామ్స్ వేసుకున్నటువంటి వాళ్ళే ఆ స్టేషన్ లోకి అయితే వస్తారు. ఇక వాళ్ళు ఆకుని తీసుకుని టకేమిచిని చూపించి, వీడు కూడా టోక్యో మాంజిన్ గ్యాంగ్ మెంబరేనా అని అడుగుతాడు. దానికి ఆకు టకేమిచిని సేవ్ చేయడం కోసం లేదు, తనెవరో కూడా నాకు తెలీదు అని చెప్తాడు. కానీ టకేమిచి ఆకున్ అసలు ఏం జరుగుతుందని అనడంతో వాళ్ళకి తెలిసిపోతుంది టకేమిచి కూడా టోమాన్ మెంబరే అని. దీంతో వాళ్ళంతా టకేమిచిని కొట్టడానికి ట్రై చేస్తూ ఉండగా చీఫ్ యూ తనని సేవ్ చేసి, మీరు అందరిక్కడ నుంచి పారిపోండి, వీళ్ళ సంగతి నేను చూసుకుంటానని చెప్తాడు. దీంతో వాళ్ళైతే అక్కడ నుంచి పారిపోతూ ఉంటారు. ఇక చీఫ్ యూ ఒక్కడే వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక వాళ్ళు ఎక్కువ మంది ఉండడంతో కొంతమంది టెంజికో మెంబర్ టకేమిచిని ఇంకా తన ఫ్రెండ్స్ అయితే ఫాలో చేస్తూ ఉంటారు. ఇక సడన్ గా ఆకున్ టకేమిచితో, టకేమిచి ఇది చాలా బ్యాడ్ న్యూస్, నేను వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను, ఈ రోజు 300 మంది టెంజికో మెంబర్స్ టోమాన్ పైన అటాక్ చేయబోతున్నారని చెప్తాడు. దీంతో టకేమిచి, అయితే ఇప్పుడు చీఫ్ యూ ప్రమాదంలో ఉన్నాడని చెప్పి వాళ్ళని మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, నాకు ఒక చిన్న పని ఉంది అని చెప్పి తను చీఫ్ యూ దగ్గరికి వెళ్తూ ఉండగా ఆ టెంజికో మెంబర్స్ అక్కడికి వచ్చి టకేమిచిని అయితే కొడుతూ ఉంటారు. దీంతో టకేమిచి ఫ్రెండ్స్ మళ్ళీ తిరిగి వచ్చి తననైతే సేవ్ చేసి, టకేమిచి ఇప్పుడు నువ్వు మా కెప్టెన్ వి అండ్ మేము కూడా టోమాన్ లో మెంబర్స్ మే, సో మనం అంతా కలిసి చీఫ్ యూని సేవ్ చేద్దాం అని చెప్పి ఆ నలుగురే వాళ్ళతో అయితే ఫైట్ చేస్తూ ఉంటారు. బట్ ఎంత ఫైట్ చేసినా కూడా వాళ్ళు వస్తూనే ఉంటారు ఎలుకల్లా. సో ఇక ఫైనల్ గా వాళ్ళైతే అలసిపోయి కింద పడిపోతారు. అప్పుడు అక్కడికి కిసాకి టెట్టా వచ్చి, ఇక్కడున్నవా మై హీరో అని అంటాడు. అప్పుడు టకేమిచికి ఒక విషయం అర్థం అవుతుంది. ఆ విషయం అయితే సస్పెన్స్, అది నేను మీకు నెక్స్ట్ సీజన్ లోనే చెప్తాను. సో ఇంతటితో సీజన్ 2 అయితే ఎండ్ అవుతుంది. ఇక సీజన్ 3 అయితే చాలా క్రేజీగా ఉండబోతుంది గైస్. ఫైట్ సీన్స్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి సీజన్ 3లో. సో అస్సలు మిస్ అవ్వకండి. సో మీరు కనుక సీజన్ 3ని మిస్ అవ్వకూడదు అనుకుంటే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, వీడియోల కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, జై హింద్.